శ్రీమన్నారాయణుడు ఈ స్తోత్రం విని చాలా గొప్పగా మాట్లాడేవాయ్ బ్రహ్మ. ఐశ్వర్యం పోయిందని మళ్ళీ నేను ఐశ్వర్యం ఇస్తాను లేవయ్యా అనలేదండి. ఆయన అన్నాడు, ఐశ్వర్యం ఏమిట్రా, ఈ శరీరమునకు యవ్వనం పోకుండా, మృత్యువు రాకుండా, ప్రళయకాలమునందు మళ్ళీ లీనమవుతారంతే. వృద్ధాప్యం రాకుండా, ఐశ్వర్యము చెడకుండా, అనారోగ్యము రాకుండా, నిరంతరము తేజస్సుతో, కనురెప్ప ఇలా పడకపోయినా సరే హాయిగా సమస్త తేజస్సుని చూడగలిగి, భూమికి పాదమానకుండా అంతటా తిరగగలిగిన ఇన్ని శక్తులనీయగలిగిన అమృతాన్ని మీకు ఇస్తాను రా అన్నది. ఈ ఈశ్వరానుగ్రహం అండి. అసలు నోరి విప్పేమని అడిగాడండి ఇంద్రుడు. ఇప్పుడు ఈ మాటలని, దీనికోసం మీరు ఏం చెయ్యాలో తెలుసా? ఈ అమృతోత్పాదనం కోసం క్షీరసాగరంలోకి మీరు అనేకమైనటువంటి ఔషధులను తీసుకురండి, గడ్డి తీసుకురండి, ఇవన్నీ తీసుకెళ్లి, పువ్వులు తీసుకురండి, ఇవన్నీ పట్టుకెళ్లి పాల సముద్రంలో వెయ్యండి. మీరు ఎలా భావన చెయ్యాలో తెలుసా? క్షీరసాగర మథనం చేసేటప్పుడు పాల సముద్రాన్ని పాలకుండగా